నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ లో జరిగిన భయానక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మళ్లీ వార్తలోకి వచ్చింది. ఈ విమానం కూలిపోవడానికి కారణం పైలట్ చేసిన ఉద్దేశపూర్వక చర్య అని ఇటలీకి చెందిన ఒక ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే ఏఏఐబి తీవ్రంగా ఖండించింది. అసలు ఇటలీ మీడియా చేసిన ఆరోపణలేంటి? భారత అధికారులు ఎందుకు అంత సీరియస్ అయ్యారు? ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అహ్మదాబాద్ రన్వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి 260 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1171 ప్రమాదం దేశ చరిత్రలోని ఒక చీకటి రోజు. ఈ ఘోర విమాన ప్రమాదంపై ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా తాజాగా ఒక సంచలన రిపోర్టును ప్రచురించింది. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరగలేదని, పైలట్ కావాలనే ఇంజన్ కు ఇంధనాన్ని సరఫరా చేసే ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లను ఆపేయడం వల్లే విమానం కూలిపోయిందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా సదరు పైలట్ గతంలో డిప్రెషన్ తో బాధపడ్డాడని కూడా ఆరోపించింది. ఈ రిపోర్ట్ బయటకు రావడంతోనే భారత విమానయాన సంస్థ ఏఐబి వెంటనే స్పందించింది. ఇటలీ మీడియా కథనాన్ని తప్పుదోవ పట్టించేదిగా, ఊహాజనితమైనదిగా కొట్టిపారేసింది. ప్రమాదానికి సంబంధించిన వివరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తుది నివేదిక రాకముందే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించడం వల్ల ప్రజల్లో అనవసరమైన ఆందోళన పెరుగుతుంది అని అధికారులు హెచ్చరించారు. విచారణ ప్రక్రియ అత్యంత గోప్యంగా, శాస్త్రీయంగా జరుగుతోందని, ఏ పత్రికకు అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. గతంలో విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో ఇంజిన్ పవర్ కోల్పోవడానికి కారణం ఫ్యూయల్ కట్ ఆఫ్ అని తేలిన మాట వాస్తవమే. అయితే అది పైలట్ పొరపాటున లేక సాంకేతిక లోపమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఇటలీ పత్రిక మాత్రం అప్పుడే పైలట్ ను దోషిగా నిలబెడుతూ కథనాలు రాయడంపై భారత అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అనామక వర్గాల సమాచారంతో ఇలాంటి సున్నితమైన విషయాలపై వార్తలు రాయడం దర్యాప్తు పారదర్శకతను దెబ్బతీస్తుందని ఏఐబి పేర్కొంది. ఈ భారీ ప్రమాదంలో 260 మంది మరణించగా కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికీ బాధితుల కుటుంబాలు న్యాయం కోసం వేచి చూస్తుంటే ఇలాంటి నిరాధారమైన వార్తలు వారిని మరింత కృంగదీస్తున్నాయి.